హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. రాష్ట్రపతికి సంబంధించినటువంటి అత్యవసర అధికారాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ అత్యవసర అధికారాలు అనేటువంటివి మనం జర్మనీ రాజ్యాంగం నుండి గ్రహించాం. సో జర్మనీ రాజ్యాంగమునే వైమర్ రాజ్యాంగము అని కూడా అంటాం. ఈ అత్యవసర అధికారాలు అనేటువంటివి మొత్తం 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి, దాన్నే మనము నేషనల్ ఎమర్జెన్సీ అంటాం. రెండవది రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, సో దీన్నే మనము కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటాం మరియు రాష్ట్రపతి పాలన అని పిలుస్తాం. ఇక మూడవది ఆర్థిక అత్యవసర పరిస్థితి, సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి అంటాం. మరి ఇందులో జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి 352వ ఆర్టికల్ ప్రకారం ప్రకటిస్తారు. ఒక రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని 356వ ఆర్టికల్ను బేస్ చేసుకొని రాష్ట్రపతి ప్రకటిస్తారు. ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు, దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు 360వ ఆర్టికల్ను బేస్ చేసుకొని రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. అయితే అత్యవసర అధికారాలు అనేవి రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారాలు ఏమీ కాదు. సో ఇది క్యాబినెట్ యొక్క సిఫార్సు మేరకే లేదా మంత్రిమండలి యొక్క ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి యొక్క సిఫార్సుల మేరకే ఈ ఎమర్జెన్సీ పవర్స్ను రాష్ట్రపతి ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అది నేషనల్ ఎమర్జెన్సీ అయినా, ఒక రాష్ట్రంలో విధించేటువంటి రాష్ట్రపతి పాలన అయినా, మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితి అయినా, ఇది దేశం మొత్తంగా ఒక రాష్ట్రం మొత్తంగా విధించాల్సిన అవసరం లేదు. నేషనల్ ఎమర్జెన్సీ కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కానీ ఇది దేశవ్యాప్తంగా విధించాల్సిన అవసరం లేదు. దేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితం చేస్తూ మరియు రాష్ట్రంలో కొంత ప్రాంతానికి పరిమితం చేస్తూ కూడా విధించవచ్చు. ఇక రాజ్యాంగ అత్యవసర పరిస్థితి కూడా అంతే. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్రం మొత్తంగా రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్రంలో కొంత ప్రాంతానికే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అత్యవసర అధికారాలు ఎందుకు? సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యవసర అధికారాలు అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం మరియు ప్రజల యొక్క హక్కులను హరించివేసేటువంటివే ఈ అత్యవసర పరిస్థితులు. కానీ భారతదేశం భిన్నత్వంతో కూడినటువంటిది కాబట్టి, సో దేశ అంతరంగిక కానీ దేశ బాహ్యంగా కానీ కొన్ని సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. సరిహద్దు వివాదాలు కావచ్చు, బాహ్యంగా ఎక్స్టర్నల్గా మనకు సరిహద్దు వివాదాలు పొరుగు దేశాలతో కలిగి ఉండడం, మరియు భారతదేశం భిన్నత్వంతో ఉండడం వల్ల ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అనేటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా సరిహద్దు వివాదాల వల్ల పొరుగు దేశాల నుంచి థ్రెట్ ఉండడం, మరియు భారతదేశంలో భిన్నత్వం వల్ల ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ముందుగానే ఊహించి ఈ అత్యవసర అధికారాలు అనేటువంటివి మన రాజ్యాంగంలో చేర్చారు. అయితే ఇందులో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అనేటువంటి రాష్ట్రపతి పాలన మాత్రము 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించారు. సో 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏదైనా ప్రావిన్స్లో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడితే గవర్నర్ జనరల్ రాజ్యాంగ ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద 1935 చట్టంలో పేర్కొనబడింది. దాన్ని బేస్ చేసుకొని ఈ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలన తీసుకోవడం జరిగింది. ఇక నేషనల్ ఎమర్జెన్సీ అనేటువంటిది మాత్రం మనకు జర్మనీ వైమర్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. మరి ఒక్కొక్క దాని గురించి మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా జాతీయ అత్యవసర పరిస్థితి ఎవరు ప్రకటిస్తారు, ఎవరు ఆమోదించాలి, దాని కాల పరిమితి ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూస్తే, ముందుగా 352వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి క్యాబినెట్ లిఖితపూర్వకమైన సిఫార్సు మేరకు నేషనల్ ఎమర్జెన్సీని, జాతీయ అత్యవసర పరిస్థితిని జాతీయ అత్యవసర పరిస్థితిని
క్రింది కారణాలచే ప్రకటిస్తారు అని చెప్పేసి ఉంటుంది. క్రింది కారణాలచే ప్రకటిస్తారు. సో దేశంలో నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరి సిఫార్సు మేరకంటే క్యాబినెట్ లిఖితపూర్వకమైన సిఫార్సు అన్నారు. సో ఈ క్యాబినెట్ లిఖితపూర్వకమైనటువంటి సిఫార్సు అనేటువంటిది మనకు క్యాబినెట్ లిఖితపూర్వకమైన సిఫార్సు అనేటువంటిది ఈ పదము 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా తీసుకొచ్చినటువంటిది. గతంలో ప్రధానమంత్రి మంత్రిమండలి సిఫార్సు అనేది ఉండేది. సో దీన్ని 1978లో 44 అమెండ్మెంట్ ద్వారా క్యాబినెట్ రిటర్నబుల్ సిఫార్సు అని చెప్పేసి మార్చారు. ఎందుకంటే 1975లో ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు మంత్రిమండలి యొక్క నిర్ణయం తీసుకోకుండానే ఇందిరాగాంధీ రాష్ట్రపతి చేత ఇంటర్నల్ ఎమర్జెన్సీ ప్రకటించడం వివాదాస్పదమైంది. అందుకని క్యాబినెట్ లిఖితపూర్వకమైన సిఫార్సు ఉండనంత వరకు రాష్ట్రపతి నేషనల్ ఎమర్జెన్సీ విధించే వీలు లేదు. అంటే ఏమిటి? ప్రధానమంత్రి నేషనల్ ఎమర్జెన్సీ విధింపజేయాలి అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ నిబంధన ప్రకారం ముందు మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేయాలి, క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలి. క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ కూడా ఎమర్జెన్సీ ప్రకటించడానికి అంగీకరిస్తూ ఎమర్జెన్సీ ప్రకటన కోసం ఒక సంతకాలు చేసి దానిని రాష్ట్రపతికి పంపించినప్పుడు అప్పుడు మాత్రమే రాష్ట్రపతి ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం కలిగి ఉంటుంది. సో అలా కాకుండా ప్రధానమంత్రి చెప్తే విధించేటువంటి అవకాశం ప్రస్తుతం లేదు. ఒక ఎమర్జెన్సీ విషయంలోనే ఈ క్యాబినెట్ లిఖితపూర్వకమైనటువంటిది సిఫార్సు అన్నారు. మిగతా ఎక్కడైనా కూడా ప్రధానమంత్రి మంత్రిమండలి ద్వారా నిర్ణయించుకొని చెప్పే అవకాశం ఉంటుంది. ఓకేనా? అయితే క్రింది కారణాల చేత అన్నాం. ఏ కారణాల చేత ఎమర్జెన్సీ ప్రకటిస్తారు? రీజన్స్ ఏమిటి? కారణాలు ఏమిటి? కారణాలు అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి విదేశీ దురాక్రమణ లేదా శత్రు దేశాలతో యుద్ధం జరుగుతుండడం, శత్రు దేశాలతో భారతదేశానికి యుద్ధం జరుగుతుండడం, లేదంటే ఇతర దేశాలు, పొరుగు దేశాలు, శత్రు దేశాలు భారతదేశంలోని ప్రాంతాలను దురాక్రమణ చేయడం. సో ఇలా విదేశీ దురాక్రమణ చేయడం, లేదంటే యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో నేషనల్ ఎమర్జెన్సీని క్యాబినెట్ విధించమని రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు. లేదా రెండవ రీజన్ ఏమిటి అంటే అంతర్గత కలహాలు, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు, ఇంటర్నల్ సెక్యూరిటీకి భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు నేషనల్ ఎమర్జెన్సీని రాష్ట్రపతి ప్రకటించవచ్చు క్యాబినెట్ సిఫార్సు మేరకు. అయితే ప్రస్తుతం మాత్రం అంతర్గత కలహాలు అనేటువంటి ఈ పదము మనకు లేదు, మౌలిక రాజ్యాంగంలో ఉండేది. దీని స్థానంలో ప్రస్తుతం ఉన్నటువంటి పదం ఏమిటయ్యా అంటే సాయుధ తిరుగుబాటు అని చెప్పేసి ఉంది. సాయుధ తిరుగుబాటు అని రాశారు. ఎందుకంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ 1975లో అకారణంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించింది కాబట్టి తర్వాత వచ్చిన మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదానికి స్పష్టమైనటువంటి వివరణ లేకపోవడమే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇంటర్నల్ ఎమర్జెన్సీని మిస్యూజ్ చేయడానికి కారణమైందని ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదాన్ని తీసేసి ఇక నుంచి ఇంటర్నల్ రీజన్స్ బేస్ చేసుకొని ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించాలి అంటే సాయుధ తిరుగుబాటు అనే కారణం చేతనే విధించాలి. అంటే ప్రభుత్వానికి అగేనిస్ట్గా ప్రజా తిరుగుబాట్లు, ఆయుధాలు చేతపట్టి సాయుధ తిరుగుబాట్లు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వ పరిపాలనకు వ్యతిరేకత పెరిగి తిరుగుబాట్లు జరిగినప్పుడు మాత్రమే అలాంటి సమయంలోనే ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించుకునే అవకాశం ఉండాలి అని చెప్పి సాయుధ తిరుగుబాటు అనే పదం మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఒక విషయం చూడండి, దీన్ని కూడా 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మార్పు చేశారు. సో గతంలో మనకు మౌలిక రాజ్యాంగంలో అంతర్కలహాలు అనేవి ఉండేవి. అంతర్గత కలహాలు లేదా అంతః కలహాలు, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కారణం చేత ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉండేది. దాన్ని తీసేసి సాయుధ తిరుగుబాటు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ రీజన్ చేత విదేశీ దురాక్రమణ, యుద్ధాలకు సంబంధించినటువంటి భారతదేశం ఇతర దేశాలతో యుద్ధం చేస్తున్నది అనేటువంటి రీజన్ చేత నేషనల్ ఎమర్జెన్సీ రాష్ట్రపతి విధిస్తే ఆ నేషనల్ ఎమర్జెన్సీని ఎక్స్టర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ అంటాం. దానిని ఎక్స్టర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ అంటాము. ఇక సాయుధ తిరుగుబాటు, ఇంటర్నల్ సెక్యూరిటీకి ప్రమాదం జరిగినప్పుడు విధించేటువంటి ఎమర్జెన్సీని ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ అంటాము.
ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ అంటాము. ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ అంటాము. అర్థమవుతుందా? ఈ నేషనల్ ఎమర్జెన్సీ గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలో ఒక స్టేట్మెంట్ చేస్తాడు. ఎమర్జెన్సీ అనేటువంటిది సమాఖ్య వ్యవస్థకు విరుద్ధము. ముఖ్యంగా రాష్ట్రపతి పాలన అనేటువంటిది సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం. అది రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించి వేయడానికి దోహదపడుతుంది ఈ రాష్ట్రపతి పాలన అనేది. కానీ దేశ భద్రత, దేశ అంతర్గత భద్రత, దేశ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎమర్జెన్సీని కొనసాగించాల్సి వస్తుంది. కాబట్టి ఎమర్జెన్సీ అనేది దేశ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆవశ్యకత ఉంది, ఎమర్జెన్సీ అనేటువంటిది అవసరమే అని చెప్పేసి పేర్కొన్నారు. అంటే ఇది సమాఖ్య వ్యవస్థకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమైన, ఇది ప్రజాస్వామ్య హక్కులను హరించి వేసేటువంటిది అయినా కూడా దేశ భద్రతకు భంగం కలిగినప్పుడు, ప్రజా ప్రయోజనాలకు నష్టం కలుగుతున్నప్పుడు ఎమర్జెన్సీ విధించుకోవడం అనేటువంటిది తప్పనిసరి అని చెప్పి ఎమర్జెన్సీని సమర్థించారు. మరి 352వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఈ కారణాల చేత క్యాబినెట్ సిఫార్సు మేరకు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే దీన్ని ఎవరు ఆమోదించాలి, ఎంతకాలంలోపు ఆమోదించాలి? చూడండి, ఎవరు ఆమోదించాలి, ఎంతకాలంలోపు ఆమోదించాలి? పార్లమెంట్ ఆమోదించాలి. నేషనల్ ఎమర్జెన్సీని రాష్ట్రపతి ప్రకటిస్తే పార్లమెంట్ ఆమోదించాలి. ఎంతకాలంలోపు ఆమోదించాలి? 1 month లోపు ఆమోదించాలి, లేదా 30 రోజులలోపు ఆమోదించాలి. 30 రోజుల్లోపు ఆమోదించాలి. అదే మన మౌలిక రాజ్యాంగంలో 2 నెలల్లోపు పార్లమెంట్ ఆమోదించాలని ఉంది. దీన్ని 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మొరార్జీ దేశాయ్ క్యాబినెట్ 1 month లోపే ఆమోదించే విధంగా దీన్ని సవరణ చేశారు. సో మొత్తానికి దేశంలో నేషనల్ ఎమర్జెన్సీని రాష్ట్రపతి ప్రకటిస్తే 1 month లోపు లేదా 30 రోజుల్లోపే పార్లమెంట్ దాన్ని ఆమోదించాలి. ఎంత మెజారిటీతో ఆమోదించాలి? పార్లమెంటులోని 2 సభలు హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతు మెజారిటీతో, కనీసము 2/3 వంతు సభ్యులు మెజారిటీతో, 2/3 వంతు సభ్యులు ఆమోదించాలి. 2/3 మెజారిటీతో ఆమోదించాలి. ఇలా ఆమోదించిన వాళ్ళు ఆ సభ మొత్తం సభ్యులలో సగం కంటే ఎక్కువై ఉండాలి, సగం కంటే తగ్గకుండా ఉండాలి అనేటువంటి ఒక కండిషన్ కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ పార్లమెంటులోని 2 సభలైన రాజ్యసభ, లోక్సభ ఎమర్జెన్సీ ప్రకటించిన 30 రోజుల్లోపు దాన్ని ఆమోదించాలి. ఒకవేళ ఇందులో ఏ ఒక్క సభ ఆమోదించకపోయినా ఆ ఎమర్జెన్సీ అనేటువంటిది రద్దు అవుతుంది. ఆ ఎమర్జెన్సీ అనేది రద్దు అవుతుంది. అయితే దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు, రాజ్యసభలో దాన్ని ఆల్రెడీ ఆమోదించారు. ఆ సమయంలో లోక్సభలో చర్చలో ఉండగా లోక్సభ రద్దయినా, లేదా రాజ్యసభ ఆమోదించిన తర్వాత లోక్సభ ఆమోదించాల్సి ఉన్నప్పుడు, లోక్సభ రద్దయి ఉన్నప్పుడు, లోక్సభ పదవీకాలం పూర్తయితే అప్పుడు రాజ్యసభ ఆమోదంతో ఆ నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగించవచ్చు. తదుపరి లోక్సభ ఏర్పడిన 30 రోజుల్లోపు దాన్ని ఆమోదిస్తే సరిపోతుంది. అర్థమవుతుందండి? దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆల్రెడీ రాజ్యసభ ఆమోదించి ఉంటే లోక్సభ రద్దయి ఉన్నప్పుడు, రాజ్యసభ ఆమోదించింది, తదుపరి లోక్సభ ఆమోదించాల్సి ఉంది, ఆ సమయంలో లోక్సభ పదవీకాలం పూర్తయింది, లేదా లోక్సభలో ఎమర్జెన్సీ ఆమోదం కోసం చర్చ జరుగుతున్నప్పుడు లోక్సభ రద్దయిపోయింది అనుకోండి, అయినప్పటికీ ఎమర్జెన్సీ కొనసాగుతుంది రాజ్యసభ ఆమోదంతో. తిరిగి మళ్ళీ లోక్సభ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఏర్పడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ఆమోదిస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక నిబంధన పేర్కొనడం జరిగింది. లేదు, ఎమర్జెన్సీ విధించారు, రాజ్యసభ కూడా ఆమోదించలేదు, అప్పటికే లోక్సభ రద్దయింది అనుకోండి, ఎమర్జెన్సీ కూడా రద్దయిపోతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇక్కడ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఎనీవే, రాష్ట్రపతి నేషనల్ ఎమర్జెన్సీ విధించాడు, పార్లమెంట్ ఆమోదించింది. మరి ఆమోదిస్తే అది ఎంతకాలం కొనసాగుతుంది అంటే 6 నెలల వరకు కొనసాగుతుంది. 6 నెలల వరకు కొనసాగుతుంది. ఎప్పటి నుంచి అంటే పార్లమెంటులో 2 సభలు ఉంటాయి కదా, రాష్ట్రపతి ప్రకటించిన నేషనల్ ఎమర్జెన్సీని 2వ సభ ఏ రోజైతే ఆమోదించిందో ఆ తేదీ నుంచి 6 నెలలు. అంటే ఇప్పుడు పార్లమెంటులో ఒక సభ ముందుగా ఆమోదించింది, తర్వాత 2వ సభ ఆమోదించింది. మొదటి సభ ఆమోదించిన తేదీ నుంచి కాకుండా 2వ సభ ఆమోదించిన తేదీ నుంచి 6 నెలల వరకు ఆ నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగుతుంది. ప్రకటన తేదీ నుంచి కాదు, పార్లమెంట్ ఆమోదించిన తేదీ నుంచి, 2వ సభ ఆమోదించిన తేదీ నుంచి 6 నెలల వరకు కొనసాగుతుంది. ఈ 6 నెలల్లోపు మళ్ళీ నేషనల్ ఎమర్జెన్సీని ఒకవేళ రద్దు చేసుకోవాలి అంటే రాష్ట్రపతికే అధికారం ఉంటుంది. రాష్ట్రపతి మళ్ళీ క్యాబినెట్ సిఫార్సు మేరకు
అక్కడ కూడా మళ్ళీ క్యాబినెట్ లిఖితపూర్వకమైన సిఫార్సు మేరకు నేషనల్ ఎమర్జెన్సీని రాష్ట్రపతి రద్దు చేస్తూ ప్రకటన చేయాల్సి ఉంటుంది. అయితే అప్పుడు రద్దు చేస్తూ చేసిన ప్రకటనను పార్లమెంట్ ఆమోదం అవసరం లేదు. విధించినప్పుడు మాత్రమే పార్లమెంట్ ఆమోదం ఉండాలి కొనసాగాలి అంటే. కానీ పార్లమెంట్ ఆమోదంతో నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగుతున్నప్పుడు క్యాబినెట్ సిఫార్సు మేరకు నేషనల్ ఎమర్జెన్సీని రాష్ట్రపతి రద్దు చేస్తూ ప్రకటన చేసినా లేదా సవరణలు చేస్తూ ప్రకటన చేసినా దానికి పార్లమెంట్ ఆమోదం అవసరం ఏమీ లేదు. ఆటోమేటిక్గా అది రద్దయిపోతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా. తర్వాత ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే 6 నెలల తర్వాత మళ్ళీ నేషనల్ ఎమర్జెన్సీని కొనసాగించుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ 6 నెలల లోపే మళ్ళీ నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగింపుకు సంబంధించినటువంటి ఒక ప్రకటనను పార్లమెంట్లో తీర్మాన రూపంగా ప్రవేశపెడితే పార్లమెంటు దాన్ని 2/3 మెజారిటీతో ఆమోదిస్తే మళ్ళీ ఆ నేషనల్ ఎమర్జెన్సీ మరొక 6 నెలలు కొనసాగుతుంది. ఇలా 6 నెలల చొప్పున పార్లమెంట్ ఆమోదంతో నేషనల్ ఎమర్జెన్సీని ఎంతకాలమైనా కొనసాగించుకోవచ్చు. ఎంతకాలమైనా కొనసాగించుకోవచ్చు. నేషనల్ ఎమర్జెన్సీని ఎంతకాలమైనా కొనసాగించుకోవచ్చు. కానీ కొనసాగింపు కూడా 6 నెలలు మాత్రమే. పార్లమెంట్ ఆమోదించిన తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగడం 6 మంత్స్ వరకే ఉంటుంది. మళ్ళీ 6 మంత్స్ తర్వాత ఎమర్జెన్సీ కొనసాగాలంటే మళ్ళీ పార్లమెంట్లో తీర్మానం పెట్టాలి, మళ్ళీ దాన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి. తర్వాత ప్రభావము, దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది అని చెప్పేసి మనం చూసినట్లయితే ఎమర్జెన్సీ యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది. సో కేంద్ర రాష్ట్రాల సంబంధాలపై ప్రభావం ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రభావం ఎలా ఉంటుందంటే ఆర్థికపరమైన సంబంధాలపై కొంత ప్రభావం ఉంటుంది. ఆర్థిక సంబంధాలపై కొన్ని ప్రభావం ఉంటుంది. ఏమిటి ఆ ప్రభావం అంటే 269 నుంచి 268 నుంచి 279 వరకు ఉన్నటువంటి నిబంధనలు ఏవైతున్నాయో ఇవి కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావలసినటువంటి ఆర్థిక అధికారాలు, ఆర్థిక వనరులు ఏమైతే ఉంటాయో ఇవి ప్రభావితం అవుతాయి. కేంద్రం వాటిని రాష్ట్రపతి ఆ ఆర్థిక అధికారాలను రాష్ట్రాలకు రద్దు చేయవచ్చును. సో రాష్ట్రాలు నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో కేంద్రం నుంచి పొందేటువంటి గ్రాంటులు పొందకపోవచ్చు. ఎందుకంటే ఆ అధికారాలు అనేటువంటివి నిలిపివేయబడతాయి. సో కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థికపరమైనటువంటి అధికారాలు ప్రభావితం అవుతాయి. కేంద్రం రాష్ట్రాలకు వాటిని హక్కులుగా కల్పించదు. తర్వాత లోక్సభ, రాష్ట్ర శాసనసభల యొక్క వాటిపై ప్రభావం ఎలా ఉంటుందంటే నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగుతున్నప్పుడు లోక్సభ పదవీకాలం పూర్తయినట్లయితే లోక్సభకు తిరిగి ఎన్నికలు జరపడం సాధ్యం కాదు అనుకున్నప్పుడు, అదేవిధంగా ఒక రాష్ట్ర శాసనసభ పదవీకాలం పూర్తయినప్పుడు కూడా లోక్సభ పదవీకాలాన్ని మరియు రాష్ట్ర శాసనసభ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు పార్లమెంటు పెంచవచ్చును. అర్థమవుతుందా? నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో లోక్సభ పదవీకాలం పూర్తయినా, రాష్ట్ర శాసనసభ పదవీకాలం పూర్తయినా దాన్ని ఇంకొక సంవత్సరం పాటు పెంచేటువంటి అవకాశం పార్లమెంటుకు ఉంటుంది. తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు సాధారణ పరిస్థితులలో రాష్ట్ర జాబితాలోని అంశాలపైన రాష్ట్ర శాసనసభలకే అధికారం ఉంటుంది. కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపైన మాత్రమే మన పార్లమెంటుకి అధికారం ఉంటుంది. అయితే నేషనల్ ఎమర్జెన్సీ దేశంలో కొనసాగుతున్నప్పుడు సంబంధిత రాష్ట్రంలో నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగకపోయినా రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసే అధికారము పార్లమెంటుకు ఉంటుంది. అయితే రాష్ట్ర శాసనసభలకు కూడా శాసనాలు చేసుకునే అధికారం ఉంది. కానీ రాష్ట్ర పరిధిలోని ఏ అంశం పైననైనా, రాష్ట్ర జాబితాలోని ఏ అంశం పైననైనా శాసనం చేసే అధికారం బేషరతుగా పార్లమెంటుకు ఉంటుంది. పార్లమెంట్ చేసిన ఈ విధమైన చట్టాలు ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్ర జాబితాలోని అంశాలపైన పార్లమెంట్ చేసిన ఈ విధమైనటువంటి చట్టాలు నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నంత వరకు కొనసాగుతాయి. ఈ చట్టాలు రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు పరస్పర విరుద్ధం ఉంటే పార్లమెంట్ చేసిన చట్టాలే కొనసాగుతాయి. ఎప్పటి వరకు అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నంత వరకు పార్లమెంట్ చేసిన చట్టాలే కొనసాగుతాయి. తర్వాత రాష్ట్ర పరిధిలోని
రాష్ట్ర పరిధిలోని అంశాలపై రాష్ట్ర పరిధిలోని రాష్ట్రాలను కేంద్రం ఆదేశం చేయవచ్చు, కేంద్రం ఆదేశాలు జారీ చేయవచ్చు. యాక్చువల్గా అది రాష్ట్ర పరిధిలోని అంశం పైన రాష్ట్రాలకే అధికారం ఉండాలి, కానీ రాష్ట్ర పరిధిలోని అంశం పైన కూడా రాష్ట్రాలను కేంద్రం ఆదేశాలు జారీ చేయవచ్చును. అప్పుడు తప్పనిసరిగా రాష్ట్రాలు ఆ ఆదేశాలను పాటించాల్సిందే అని చెప్పేసి పేర్కొంటున్నారు. సో ఇది నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో శాసనపరమైన అధికారాలపై ఉన్నటువంటి ప్రభావం, శాసన అధికారాలపై ఉన్నటువంటి ప్రభావము, శాసన అధికారాలపై ఉన్నటువంటి ప్రభావం ఇది. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్. ఇంకా మనం తీసుకుంటే జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కేంద్రం యొక్క ఆదేశాలను వేటినైనా రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది. అది అంతర్గత భద్రత కావచ్చు, లేదా ఇతర దేశాల నుంచి ఉన్నటువంటి ప్రమాద పరిస్థితుల దృష్టిలో కావచ్చు, రాష్ట్రాలు వాటిని ఖచ్చితంగా పాటించాలి. భద్రతాపరమైన పాలనాపరమైనటువంటి ఏ ఆదేశాలైనా కేంద్రం జారీ చేసినప్పుడు రాష్ట్రాలు వాటిని తప్పనిసరిగా పాటించాలి, ధిక్కరించడానికి వీల్లేదు. ఇక నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో కొన్ని ప్రత్యేక శాసనాలు చేసేటువంటి అధికారము పార్లమెంటుకు ఉంటుంది. అది కేంద్ర జాబితాలోని అంశం కావచ్చు, రాష్ట్ర జాబితాలోని అంశాలపైన కావచ్చు. నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో దేశ భద్రత కోసం, అంతర్గత భద్రత కోసం పార్లమెంటుకు ప్రత్యేక చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అయితే ఈ చట్టాలు దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ఏ రాష్ట్రాలలో అయితే పరిమితమై ఉందో, ఏ ప్రాంతాలకైతే పరిమితమై ఉందో ఆ రాష్ట్రాలు ఆ ప్రాంతాలే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వీటిని వర్తింపజేయవచ్చు. అయితే ఇతర ప్రాంతాలకు వర్తింపజేసేటప్పుడు ఈ ఎమర్జెన్సీ వలన అంతర్గత భద్రత వలన ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇబ్బంది ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా ఆ శాసనాలను వర్తింపజేయవచ్చు. అర్థమవుతుందా? నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రత్యేక చట్టాలు చేసే అధికారం, అది ఏ జాబితాలోని అంశంపైన ప్రత్యేక చట్టాలు చేసే అధికారం, అంతర్గత భద్రత కోసం, దేశ భద్రత కోసం ప్రత్యేక చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ ఉన్న రాష్ట్రాలు ప్రాంతాలే కాకుండా, ఎందుకంటే నేషనల్ ఎమర్జెన్సీ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయొచ్చు. ఆ రాష్ట్రాలు ఆ ప్రాంతాలకే కాకుండా ఈ శాసనాలు ఇతర ప్రాంతాలకు కూడా వర్తిస్తాయి. ఎప్పటి వరకు ఈ శాసనాలు ఉంటాయి అంటే నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగినంత కాలం ఉంటుంది. నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగినంత కాలం ఉంటుంది, తర్వాత రద్దయిపోతాయి. ఇక నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావము ఉంటుంది? ప్రాథమిక హక్కులపై ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది? నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు దట్టు ఎక్స్టర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు మాత్రమే 358వ ఆర్టికల్ ప్రకారము 19వ ఆర్టికల్ ఏదైతే ఉందో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనేటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో అవి సస్పెన్షన్కి గురవుతాయి. దేశంలో ఎక్స్టర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు 19th ఆర్టికల్ ప్రకారం తప్పనిసరిగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై పరిమితులు ఉంటాయి. స్వేచ్ఛా స్వాతంత్ర్యపు హక్కును సస్పెన్షన్ చేయొచ్చు. అవసరమైతే 19th ఆర్టికల్ ప్రకారం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై పరిమితులు విధిస్తూ తగు శాసనాలు కూడా చేయవచ్చును. ఈ పరిమితులు అనేటువంటివి నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగుతున్న ప్రాంతాలే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వర్తింపజేయవచ్చు. ఇక తర్వాత 359వ ఆర్టికల్ ప్రకారము 21 ఆర్టికల్స్ మినహా ఇతర ప్రాథమిక హక్కులను కూడా సస్పెన్షన్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
రాష్ట్రపతికి ఉంటుంది. అది కూడా ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ కాలంలోనే, విదేశీ దురాక్రమణ, సరిహద్దు ప్రాంతాలలో యుద్ధాలు సంభవిస్తున్నటువంటి సమయంలో ఈ ఎక్స్టర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తారు. ఆ సమయంలోనే ఈ ప్రాథమిక హక్కులను సస్పెన్షన్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. 19th ఆర్టికల్ను పరిమితులు విధిస్తూ శాసనాలు చేసే అధికారము ఉంటుంది. అయితే మనకు ఎక్స్టర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఫస్ట్ ముందుగా సస్పెన్షన్కు గురయ్యేది, ముందుగా పరిమితులకు గురయ్యేటువంటిది ఏది అంటే 19th ఆర్టికల్. తర్వాతనే అవసరం కొద్దీ ఇతర హక్కులను సస్పెన్షన్ గురి చేస్తారు. కానీ 21వ ఆర్టికల్స్కు సంబంధించిన నేరాల నుండి రక్షణ పొందే హక్కు మరియు జీవించే వ్యక్తి స్వేచ్ఛా హక్కులు మాత్రము సస్పెన్షన్ గురి చేయకూడదు. వీటిని పరిమితం చేస్తూ ఎలాంటి శాసనాలు కూడా చేయరాదు. సో దీన్ని మనకు 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. అంతకుముందు 21వ ఆర్టికల్తో పాటు అన్ని ప్రాథమిక హక్కులు సస్పెన్షన్ చేసే అధికారము రాష్ట్రపతికి ఉండేది. కానీ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 21వ ఆర్టికల్ మాత్రం సస్పెన్షన్ గురి చేయకూడదు అని చెప్పేసి 359 అనేటువంటి ఆర్టికల్లో క్లాజ్ ఏ అనేటువంటి దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. 359 అనే ఆర్టికల్లో క్లాజ్ ఏ అనే దాన్ని మెన్షన్ చేసి 2021 ఆర్టికల్స్ మినహా ఇతర ప్రాథమిక హక్కులను మాత్రమే సస్పెన్షన్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. మరియు సస్పెన్షన్ చేస్తూ రాష్ట్రపతి చేసిన ప్రకటన కూడా 1 month లోపు పార్లమెంట్ ఆమోదించాలి. ఆమోదిస్తేనే ఆ ప్రాథమిక హక్కులు సస్పెన్షన్ గురవుతాయి. మరియు అంతేకాకుండా ప్రాథమిక హక్కులను పరిమితం చేస్తూ ఎలాంటి శాసనాలైనా ఎమర్జెన్సీ కాలంలో పార్లమెంటు చేసుకోవచ్చును. ఈ శాసనాలు అనేవి నేషనల్ ఎమర్జెన్సీ ఉన్న ప్రాంతాలకే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరింపజేసుకునే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఇవి నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నంత వరకు ఈ సస్పెన్షన్స్ మరియు ఈ సస్పెన్షన్ విధిస్తూ పరిమితులు విధిస్తూ పార్లమెంట్ చేసినటువంటి శాసనాలు నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నంత కాలం కొనసాగుతాయి. సో నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులు సస్పెన్షన్ గురవుతాయి కాబట్టి హెబియస్ కార్పస్ రిట్ జారీ చేసే అధికారము సుప్రీంకోర్టుకు ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు రిట్స్ జారీ చేసే అధికారమును 32 ఆర్టికల్ అనే ప్రాథమిక హక్కు ఇస్తుంది. ఈ 32 ఆర్టికల్ అనేది కూడా సస్పెండ్ అవుతుంది. 21వ ఆర్టికల్ మినహా 14 నుంచి 32 వరకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ను సస్పెన్షన్ చేసే అధికారము రాష్ట్రపతికి ఉంది నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో. కాబట్టి నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులు సస్పెన్షన్ అయినప్పుడు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం రిట్స్ జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉండదు. అంతేకాకుండా హైకోర్టుకు కూడా ఉండదట. హైకోర్టుకు కూడా రిట్స్ జారీ చేసే అధికారము ఉండదు అని చెప్పేసి ఎమర్జెన్సీ కాలంలో హైకోర్టుకు కూడా హెబియస్ కార్పస్ రిట్ జారీ చేసే అధికారం ఉండదు అని చెప్పేసి మనకు జబల్పూర్ వర్సెస్ ఎస్కే శుక్లా కేసులో 1976 సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులు సస్పెన్షన్ గురవుతే హెబియస్ కార్పస్ రిట్ జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉండదు మరియు హైకోర్టుకు ఉండదు అని పేర్కొనడం జరిగింది. ఓకేనా? సో ఇది మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించింది. ఇక ప్రాథమిక హక్కులలో ఇప్పటి వరకు మనకు 3 సార్లు అత్యవసర పరిస్థితి విధించారు. ఇందులో 1962లో మొదటిసారి నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు 19వ ఆర్టికల్ మినహా 14, 21, 22 ఆర్టికల్స్ మాత్రమే సస్పెన్షన్ గురి చేశారు. 19వ ఆర్టికల్ సస్పెన్షన్ గురి చేయలే. 14, 21, 22 ఆర్టికల్స్ను మాత్రమే మొదటి నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్రపతి సస్పెన్షన్ గురి చేయడం జరిగింది. అది కూడా భారత రక్షణ చట్టం ప్రకారం అరెస్ట్ కాబడిన వ్యక్తుల యొక్క
వ్యక్తుల యొక్క అరెస్టులను సవాలు చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించే అధికారం లేదని, న్యాయస్థానాలు ఆశ్రయించే అధికారం లేదని. సో ఈ చట్టాల కింద భారత రక్షణ చట్టాల ప్రకారం అరెస్టు కాబడిన వ్యక్తులు 14, 21, 22వ ఆర్టికల్స్ను కోల్పోతారని, వారి యొక్క 14, 21, 22వ ఆర్టికల్ ప్రకారం వారు కలిగి ఉన్న హక్కులు సస్పెన్షన్ గురవుతాయని, వారి అరెస్టును న్యాయస్థానాలు వారి అరెస్టులను సవాల్ చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించరాదు, న్యాయస్థానాలు కూడా వారి అరెస్టు విషయంలో జోక్యం చేసుకోరాదు అన్నారు. కాబట్టి భారత రక్షణ చట్టం కాకుండా ఇతర చట్టాల ప్రకారం ఈ ఎమర్జెన్సీ కాలంలో 1962లో విధించినటువంటి ఈ ఎమర్జెన్సీ కాలంలో ఇతర చట్టాల ప్రకారం అరెస్టు కాబడిన వ్యక్తుల కోసము న్యాయస్థానము హెబియస్ కార్పస్ రిట్టు జారీ చేసే అధికారం కలిగి ఉంది. కలిగి ఉంది. సో ఇది మొదటి నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో 1962 నుంచి 68 వరకు మొదటి నేషనల్ ఎమర్జెన్సీని నెహ్రూ గవర్నమెంట్ విధింపజేసింది. జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ విధింపజేసింది. ఇది 1968 వరకు కొనసాగింది. చైనా దురాక్రమణ వల్ల ఈ నేషనల్ ఎమర్జెన్సీని 1962లో విధించారు. ఇక రెండవది కనుక మనం తీసుకున్నట్లయితే 1971లో నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు 1971లో నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రాథమిక హక్కులు అనేవి సస్పెన్షన్ గురి చేయలే. కానీ 1975 జూన్ 26వ తేదీన ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. ఈ ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు మాత్రము 14, 19, 20, 21 మొదలైనటువంటి ప్రాథమిక హక్కులను 22 మొదలైన ప్రాథమిక హక్కులను సస్పెన్షన్ గురి చేయడం జరిగింది. మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, అదేంటి సార్ ఎక్స్టర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు ప్రాథమిక హక్కులు ఎక్స్టర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ కాలంలోనే ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవుతాయి అన్నారు. దట్టు 20, 21 ఆర్టికల్ సస్పెండ్ కాదు అన్నారు. మరి ఇక్కడేందో మీరు 1975లో ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో ఈ ప్రాథమిక హక్కులను గవర్నమెంట్ సస్పెండ్ చేసిందని, 20, 21 ఆర్టికల్ కూడా సస్పెండ్ గురైందని చెప్పారు అంటే, సో ఇది 1978 44 అమెండ్మెంట్ యాక్ట్ కంటే ముందు ఉన్నటువంటి నిబంధన. ఎందుకంటే 1978 44 అమెండ్మెంట్ యాక్ట్ కంటే ముందు ఏ ఎమర్జెన్సీ కాలంలోనైనా ప్రాథమిక హక్కులు సస్పెన్షన్ చేసుకునే అధికారం ఉంది. ఇంక్లూడింగ్ 2021 కూడా సస్పెన్షన్ గురి చేసుకునే అధికారం ఉంది. అయితే 1978లో 44 అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ కాలంలో మరియు 20, 21 ఆర్టికల్ మినహా ఇతర హక్కులు మాత్రమే సస్పెన్షన్ గురి చేయాలి అని చెప్పేసి 44 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మార్పు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఓకేనా?